హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఈరోజు మనం మాట్లాడుతున్నాం గుప్పడంత మనసు సీరియల్. ఈరోజు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు సీరియల్, నిజం చెప్తాను. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు నువ్వు క్లీనర్గా ఉన్నావు కదా, పోయి సరోజ మధ్యలో పొలాలు పెట్టావు. ఆ పొలాలు పెట్టడం వల్ల చూడండి, రంగాకి, మన ఋషి సార్కి, వసుధార గారికి, సరోజ గారికి ఎంత కష్టం వచ్చింది. అసలు నువ్వు అన్నం నమ్ముకున్నావు. సరోజ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోను, ఆ మాట నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఆ సరోజ చేతిలో గుద్దులు బాగా తింటూ ఉండొచ్చు. మీకు కూడా అదే విధంగా అనిపించింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అసలు దేవయాని గారు, మీరు మనిషేనా? అసలు శైలేంద్ర, నువ్వు అసలు మనిషేనా? ఏం మాట్లాడుతావు అసలు? ఎన్నిసార్లు చెప్తారు చెప్పు, నాన్నలేడు అనేసి. అసలు నాన్నెవరో మీకు తెలీదు. అసలు ఆ లెటర్ చదివినాక మీకు బుద్ధి రాలా? అసలు ఏం మాట్లాడుతూ ఉంటారు అసలు శైలేంద్ర గారు, అసలు దేవయాని గారు? మీరు కూడా చూశారు కదా లెటరు. అయినా కానీ అంత రెచ్చగొడతా అంటే మీకే ఆ చెడ్డ జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు వాళ్ళ అమ్మని మన ఏంజల్ పోయేసి అడుగుతుంది, గట్టిగా అడిగినప్పుడు ఈ విధంగా అనేసి ఏంజల్ చెప్పిందంటే, ఏంజల్ వచ్చి మనకు చెప్తుంది. అప్పుడు తెలిసిపోతే కాలేజ్ ఎండే అవుతారు. పిచ్చోళ్ళలాగా ఆలోచిస్తారు. అంత మాత్రం తెలియలేదు దేవయాని గారు మీకు. మీరు నేను పెద్ద విలను, నేను సమాజాన్ని ఉద్ధరించేస్తాను, నేను అది చేస్తాను మాట్లాడతారు. అంత మాత్రం కొంచెం కామన్ సెన్స్ ఆలోచించకూడదు. ఇప్పుడు ఆడ ఏం చేయాలి, పార్క్ చేశారా వాళ్ళు? అసలు ఆ కాలేజ్ ఎంత కష్టాలు ఉంది. మీ కొడుకు కానీ ఇచ్చినామంటే ఆ కాలేజ్ మూసుకొని పోతారు. అసలు ఋషి వస్తారా? అంత కష్టపడ్డారు. అంత కష్టపడింది మీ కొడుకు. అసలు ఏముందో, ఏం బ్రాంచ్లు ఉన్నాయో కూడా తెలియదు మీ కొడుక్కి. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటారు వచ్చి. అసలు మీరు నచ్చలేదండి ఈరోజు అసలు నాకు. అలాగే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సరోజ పెద్ద గలాట జరిగింది. పెద్ద గలాట అసలు మనకు సింపుల్ అనుకోవాలి. మనం వసుధార గారిని అవమానించినట్టు మాట్లాడింది. కానీ పెళ్లి చేసుకుంటావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు బావా అనేసి సరోజ అడిగితే, మన ఋషి సార్ అయితే కరాఖండిగా చెప్పేశారు, నేను పెళ్లి చేసుకుంటానన్నా అనేసి చెప్పేశారు. ఇదొక్క పాయింటే సీరియల్కి అంతా హైలైట్ పాయింట్ జరిగిందంటే ఇదొకటే. నువ్వు క్లీనర్ని చేసుకో సరోజ, కరెక్ట్గా ఉండేది. నా చిన్నగాని చేసుకో, కరెక్ట్గా ఉండేది. ఎందుకంటే వాడే నీకు కరెక్ట్గా సరిపోతాడు. వాడు తెచ్చే ఫుడ్లు అంతా చిన్ననే కదా తింటా ఉండేది. మన ఋషి సార్ ఏమి తినట్లే కదా. అందుకోసం నువ్వు చిన్న చేసుకో. మన వసుధారకి మన ఋషి సార్ని ఇచ్చాయి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. నువ్వు కూడా చూసి చాలా సంతోషంగా ఉంటావు. నువ్వు మాత్రం చిన్నాన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకో. ఎందుకు చెప్తాను అంటే, ఆ చిన్నానే కదా నీకు ఆల్రెడీ లైన్ వేస్తాను ఈరోజు హింట్ ఇచ్చాడు కదా. ఆ చిన్నాన్ని పెళ్లి చేసుకుని మీ నాన్న చెప్పు, నాకు చిన్న అంటే ఇష్టం అనేసి మీ నాన్న చేసేస్తాడు. మన యూట్యూబర్లు ఉన్నారు చూడండి, యూట్యూబర్లు ఈరోజు చిన్నకి సరోజాకి పెళ్ళి అనేసి కామెంట్ రాస్తారేమో, చూద్దాం ఏమన్నా. నేను ఎందుకు చేయట్లేదు అంటే ఎపిసోడ్స్ అది మంచిగా ఉంటేనే చేయాలి. ఊరికే వాళ్ళని నేను హైలైట్ చేసినట్టు అయిపోతా ఉంది నేను చేయడం వల్ల. దానికోసం అనేసి ఒక వాల్యూ తగ్గించుకోవాలని నేను అనుకోవట్లేదు. నా వాల్యూ నేను తగ్గించుకొని వాళ్ళని హైలైట్ చేయాలనుకోవట్లేదు. అందుకోసం అనేసి నేను చేయట్లేదు. ఏదైనా గట్టి పాయింట్లు దొరికితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. చిన్న సిల్లీ వాటికంతా వీడియోలు చేసి వాళ్ళలాగా మనం తయారవ్వకూడదు అనేసి నేను దాని గురించి 2 రోజుల నుంచి వీడియో చేయట్లేదు. ఏదైనా మంచి పాయింట్ దొరికితే, అసలు వాళ్ళు చెప్పినది ఏమాత్రం జరగలేదు. వాళ్ళ నాన్న వచ్చి గలాట్ చేస్తాడు, ఇంట్లో వాళ్ళని అందరిని బయట తోసేస్తారు అనేసి చెప్పినారు. ఏదైతే చెప్పినారు కథలు కహానీలంతా. ఈరోజు చేస్తాను, ఈరోజు మధ్యాహ్నం ట్రై చేస్తాను వీడియో చేసేదానికి. చూద్దాం ఏం జరుగుతుందో. మన ఛానల్ నుంచి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఈరోజు సీరియల్ నచ్చలేదు. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి నచ్చిందో ఏమనేసి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కిరణ్.